బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. నేడు తెల్లవారుజాము నుంచి నగరంలోని రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో రవిశర్మ నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవిశర్మ ఇంటితో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు హిమాయత్ నగర్ లో వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో సైతం తనిఖీలు చేస్తున్నారు. వేణుగోపాల్ విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడు. 2018లో పూణే సమీపంలో భీమా కోరేగావ్లో హింస ప్రేరేపించినందుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కారణంతో గతంలో వరవరరావు అరెస్ట్ అయ్యారు. మావోయిస్టులతో వేణుగోపాల్కి సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతని ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. నేడు తెల్లవారుజాము నుంచి నగరంలోని రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో రవిశర్మ నివాసంలో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రవిశర్మ ఇంటితో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు హిమాయత్ నగర్ లో వీక్షణ్ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వేణుగోపాల్ విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అల్లుడుగా తెలుస్తోంది. ఇక 2018లో పూణే సమీపంలో భీమా కోరేగావ్లో హింస ప్రేరేపించినందుకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కారణంతో గతంలో వరవరరావు అరెస్ట్ అయ్యారు. ఇక మావోయిస్టులతో వేణుగోపాల్ కి సంబంధాలున్నాయనే ఆరోపణలతో అతనింట్లో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. సార్ చెప్పండి, హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు ప్రస్తుతానికైతే కలకలం రేపుతున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? గిరిజ, ఎన్ఐఏ సోదాలు సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు, మావోయిస్టులు కానీ తీవ్రవాదులు కానీ ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు వారు డెఫినెట్ గా సోదాలు చేస్తారు. ఇదంతా రొటీన్, అంతేగాని ఇదేం పెద్ద సంచలనాత్మకమైనటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, వరవరరావుకి మేనల్లుడు అయ్యేటటువంటి వీక్షణం పత్రిక ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరవరరావు ప్రముఖ విరసన నేత, ఆయన ఒక కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు. అట్లాంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి మీద చెప్పినటువంటి సోదాలు జరగడం, ఆయనకి మావోయిస్టుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉండడం వల్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా నెంబర్ 2, ఎల్బీ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి రవిశర్మ అనేటటువంటి వ్యక్తిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే అతనికి కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణల మీద అతనింట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కూడా ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నాయి. తనిఖీలు మనకు చేపట్ల పూర్తయ్యే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మిగిలిన సమాచారం వాళ్ళ దగ్గర ఏమైనా రహిత్యం కానీ లేకపోతే మిగిలినవి ఏమైనా దొరికినాయా, ఆధారాలు ఏమైనా దొరికినాయా అనే విషయం తెలిసే అవకాశం ఉంది. గిరిచారు. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.